గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజేంద్రనగర్ జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థను సందర్శించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ. టెక్నాలజీ పార్కుల్లో ప్రకృతి సిద్ధమైన పదార్థాల తయారీని పరిశీలించిన గవర్నర్. క్రైమ్ పోలీసుల దోపిడీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్. బేగం బజార్లో వాహనదారు నుంచి 40,000 రూపాయలు నగదు దోచుకున్న దుండగులు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్హయ్య కుమార్పై దాడిని ఖండించిన నాయకులు. ఇక డీటెయిల్స్కి వస్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థను సందర్శించారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఈ సందర్భంగా రూరల్ టెక్నాలజీ పార్కుల్లో తయారు చేస్తున్న ప్రకృతి సిద్ధమైన పదార్థాలైన తేనె, పుట్టగొడుగులు, సుగంధ ద్రవ్యాలను పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. सर ये हमारा भी प्रोसेसिंग बहुत आइटम्स करते हैं. ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ వాళ్ళందరికీ మనం పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ చాలా డిమాండ్ తెలంగాణలో ఏ జిల్లాలకు ఉన్నాయి. మనకి మోతుగాకైతే తెలంగాణలో వరంగల్ కూడా బాగా ఆదిలాబాద్ నిర్మల్. మనకి ఇక్కడ వస్తే వరంగల్ ఈ రూట్లో బాగా చాలా మందికి ట్రైనింగ్ ఇస్తాం. ఒక ఇంట్లో కూర్చొని మహిళలు ఒక ఆపరేషన్ ఒక ఆకు పెట్టి చూపించి దీని మీద చాలా మందికి ఇస్తూ ఉంటాం. సో ఈయన ఎక్స్పర్ట్ ఆన్ హనీ వేరీ నేను ప్రాసెసింగ్ హనీలో వేరియస్ హనీ ప్రోడక్ట్స్ కూడా డిఫరెంట్ హనీస్. మీకు ఎక్కడ ఏరియాలో ఒక ఫ్లవరింగ్ బట్టి డామినెంట్ టేస్ట్ని బట్టి ఆ టేస్ట్ తీసుకోవచ్చు. దీని మీద మేము రైతులకి, స్కూల్ పిల్లలకి, ఎంటర్ప్రెన్యూర్స్కి స్టేట్స్ ఫార్మర్స్కి ఇది పెట్టించారు. ప్రాపర్ నుంచి వాము పంట నుంచి వచ్చింది. ఆర్గానిక్ అంటే నాన్ అగ్రికల్చర్ ఏదైనా ఆర్గానిక్ అవుతుంది. బట్ హనీకి ఆర్గానిక్ అనేది స్పెసిఫిక్ అవసరం ఉంది. దాంట్లో కెమికలేషన్ ఏం జరగదు. బట్ ఇంటెన్షనల్గా ఎన్ని నాన్ ప్రాక్టికల్ కెమికలేషన్ కానీ లేకపోతే ఫ్లేవరింగ్ యాడ్ చేయడం అటువంటి చేస్తాం. ఒక ఇంట్లో ఇది పెట్టుకుంటే ఎవ్రీడే ఒక గ్రీన్ వెజిటబుల్ మనం టెరెస్కి Ministry of Rural Development, and we are mandated to look after the Panchayati Raj function also, and we are doing many functions for other financial advisor. So briefly I will just explain you. So you are part of the family of NIRDP. We know that you have been to NIRDP previously and you are the elevation of NIRDP sir. But briefly I will just explain you about the activities of NIRDP. ఇక మల్లేపల్లి పరిధిలోని బాదీ మస్జిద్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాషల్లా షావర్మా ఫుడ్ జోన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాంపల్లి నియోజకవర్గం ఎంఐఎం ఎమ్మెల్యే హుసేన్ మీరాజ్ పాల్గొని ఫుడ్ జోన్ ప్రారంభించారు. ले रहा फोटो भाई. गड़बड़ी में गिर गया था.
आज माशाल्लाह शोरमा फूड फास्ट फूड एंड सेंटर की इफ्तिताह अमल में आई। हमारे हरदिल अजीज MIM के MLA साहब मोहम्मद जाफर हुसैन मिराज की आज इफ्तिताह अमल में आई। ये मल्लेपल्ली बड़ी मस्जिद के नीचे बहुत ही उम्दा शोरमा, चाकना, रुमाली में हर चीज़ में इंतज़ाम किया रखा गया है। साथ में हलीम का भी इंतज़ाम रखा गया है। शहर हैदराबाद के तमाम नौजवानों को ये इतला दी जाती है कि हमारे फ़हीम भाई बेहतरीन भेजा फ्राई, गुर्दा फ्राई, कलेजी फ्राई, चाकना नंबर 1 और शोरमा वगैरह का इंतज़ाम है। बाबा नगर में भी हमारा एक ब्रांच है और 22 ईयर से हमारा तजुर्बा है। और फ़हीम भाई हमारे मारूफ आदमी है बाबा नगर के, और आज मल्लेपल्ली अपने मल्लेपल्ली में आए हैं कि आपकी खिदमत करने के लिए। तमाम आवाम से इस्तेफ़ादा करने की हम गुजारिश करते हैं कि दुकान पे आइए और अच्छी चीज़ों खिदमत का मौका दीजिए और लुत्फ़ उठाइए। अच्छे शोरमे और चाकना, गुर्दा फ्राई, भेजा फ्राई हर चीज़ आपकी खिदमत में पेश है। मोहम्मद फ़हीम साहब कुरैशी एडवोकेट हमारे इसके प्रोपरेटर है। आप सबसे ఇక క్రైమ్ పోలీసులమని చెప్తూ వాహనదారుని బెదిరించి దోపిడీకి పాల్పడ్డ సంఘటన మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కోస్గికి చెందిన రవికుమార్ కిరాణా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే నగరంలోని బేగం బజార్ నుంచి 80,000 రూపాయలు విలువ చేసి పాన్ మసాలా బ్యాగులను తన కారులో తీసుకెళ్తూ ఉండగా నలుగురు యువకులు స్కార్పియో వాహనంలో వెంబడించి మేము క్రైమ్ పోలీసులం, నీ కారును మా వాహనం ఢీకొట్టింది, రిపేర్కు డబ్బులు ఇవ్వు అని బెదిరించి బాధితుని వద్ద నుంచి 40,000 రూపాయల నగదుతో పాటు కారులో తీసుకెళ్తున్న పాన్ మసాలా బ్యాగులను ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో నలుగురు నిందితులని అరెస్ట్ చేశారు. తిరిగి తీసుకెళ్లి తుక్కుగూడ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత తుక్కుగూడ ప్రాంతంలో వీళ్ళ వెహికల్ రోడ్డుపై వదిలిపెట్టి వాళ్ళని అక్కడికి పంపించడం జరిగింది. ఇప్పుడు ఇది డాటా మొత్తం ఫింగర్ ప్రింట్స్ కూడా మేము ప్రతి కేసులో కూడా ఏ ముద్దాయి దొరికినా ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తాం. మేము డాటా కూడా మేము CCR విధానం మొత్తం చెక్ చేయడం జరిగింది. ఇంకా మేము ఇవాళనే పట్టుకున్నాం వీళ్ళందరినీ. ఫింగర్ ప్రింట్స్ కూడా క్యాట్ క్రైమ్ అనాలిసిస్ టీమ్ దగ్గరికి పంపిస్తాము. ఇంకా ఫర్దర్ కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది వీళ్ళని. ఎందుకంటే రాబరీ పెద్ద నేరం ఇది. పోలీసులమని చెప్పి ఆడితేనే ఆ రవికుమార్ అతను భయపడి అతను బండిని ఆపి పోలీసులమని చెప్పి భయపడి బండి ఆపడం జరిగింది. అతను భయపడి కూడా అక్కడ గట్టిగా అరవడం లాంటివి ఏం చేయలేదు. అతను అక్కడే కొద్దిగా గట్టిగా అరిచుంటే పబ్లిక్ అంతా వచ్చేవారు, అఫెన్స్ ప్రివెంట్ చేయడం జరిగి ఉండేది. భయపడి వీళ్ళకి నలుగురు నుంచి భయపడి వాళ్ళు దోపిడీకి గురయ్యారు ఇద్దరు. సరే, ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నాం వీళ్ళని. మేము ఫర్దర్గా మేము మళ్ళీ ఇందులో మరి ఫర్దర్ కస్టడీ తీసుకొని కూడా ఇంకేమైనా కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు. ఎందుకంటే అఫెన్స్ ఇది జనరల్గా అప్పుడే ప్లాన్ చేశారు కాబట్టి అంత ధైర్యంగా చేసే అఫెన్స్ కావాలంటే ఇంతకుముందు కూడా నేరం. పాన్ మసాలా అందించిన 78,000 రూపాయల సామాగ్రిని కూడా వాళ్ళు అతని కారును తీసుకొని వీళ్ళ కారులో స్కార్పియో కారులో పెట్టుకున్నారు. సరే, అక్కడి నుంచి అతను తీసుకొని ఆ తుక్కు కూడా పోయే రోడ్డు దగ్గర తీసుకెళ్ళిపోయి అతని కారు ఆపి అతని కీ తీసుకొచ్చి బైనెట్ మీద కారు పెట్టి తీసుకెళ్ళని చెప్పి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫరార్ అయిపోయారు. అక్కడ ఇదంతా సుమారు 8 నుంచి 10:30 వరకు ఈ అఫెన్స్ జరిగింది ఇక్కడ. అది వెంటనే రవికుమారు అక్కడికి పోలీస్ స్టేషన్కి, మోయినాబాద్ పోలీస్ స్టేషన్కి అక్కడ నుంచి అజీజ్ నగర్ దగ్గర అఫెన్స్ జరిగింది కాబట్టి వెంటనే అతను శంషాబాద్ పోలీస్ స్టేషన్ కనుక్కొని అడ్రస్ కనుక్కొని మోయినాబాద్ పోలీస్ స్టేషన్ది వెంటనే వచ్చి నైట్లో మోయినాబాద్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. వెంటనే సిఐ మోయినాబాద్ వెంకటేశ్వర్లు, అలాగే మా డివిజనల్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు, అలాగే ఎస్ఐలు మహేంద్రనాథ్, మరి వెంకట్, మరి మిగతా క్రైమ్ సిబ్బంది అంతా కూడా దీన్ని వెంటనే గ్రేవ్ కేసులో రాబరీ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సరే, ఇతను కంప్లైంట్ అతను నంబర్ అతను ఎంబడే ఉన్నాడు. 2 గంటల సమయం పాటు వాళ్ళు ఎంబడి తిరిగాడు. నంబర్ కూడా నోట్ చేసుకున్నాడు. అంటే నంబర్ తీసుకున్నాడు. వెంటనే నంబర్ అతను ముద్దాయిల నంబర్ ఆధారంగా ముద్దాయిలంతా ఐడెంటిఫై చేశారు.
ఐడెంటిఫై చేసుకున్నారు. వెహికల్ కూడా అందరూ మా ఎంక్వైరీలో వారి ఇల్లు తేలిపోయింది, వెహికల్ ఎవరిదో తేలిపోయింది, ముద్దాయిలందరూ ఐడెంటిఫై అయిపోయారు. అక్కడ నుంచి పారిపోయారు వారు అక్కడ నుంచి. వెంటనే మేము సపరేట్గా మళ్ళీ ఇంకొక టీంని ఫామ్ చేసుకొని ఇవాళ ఉదయం ముద్దాయిలందరినీ కూడా లొకేట్ చేసుకున్నాం. లొకేట్ చేసుకొని సుమారు 11:30 ప్రాంతం 4 ముద్దాయిలను కూడా మేము అదుపులోకి తీసుకొని ఆ కారు కూడా రికవర్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు రాబరీ చేసిన పాన్ మసాలా ఐటమ్స్ కూడా తీసుకున్నాము. టోటల్ అమౌంట్ మనం 39,800 కూడా రికవర్ జరిగింది. అంటే కొద్దిగా సీను రికవర్ చేయడం జరిగింది. ప్లస్ కొద్దిగా అమౌంట్ వాడు ఒక రోజంతా పారిపోయి ఉన్నారు, కొద్దిగా మిస్యూజ్ చేసుకున్నారు డబ్బులు. సరే ఇదేంటంటే వీళ్ళు ఎప్పుడైతే కాళీమందిర్ నుంచి మారుతున్నారో చూశారు, ఇద్దరు వెళ్తున్నారని చెప్పి వీళ్ళంతా రైట్ క్రైమ్ పోలీసేమని చెప్పి 4 ముద్దాయిలు బేగం బజార్ నుంచి కోస్కి వెళ్తున్న ఒక కిరాణా షాపు వర్తకుణ్ణి రోడ్డు కాపు కాచి పోలీసులు అని చెప్పి దోచుకున్నారు. దీని వివరాలు రవికుమార్ అనే కంప్లైనెంటు 4వ తేదీ నాడు బేగం బజార్ నుండి ఇతను కిరాణా షాప్ నడుపుతాడు. కోస్గిలో ఇతనికి కిరాణా జనరల్ స్టోర్ ఉంది. ఆ కిరాణా జనరల్ స్టోర్ సంబంధించి ఇతను బేగం బజార్ నుంచి పాన్ మసాలా ఇతర సామాగ్రి కొనుగోలు చేసి అతని షాప్ కోసము అరౌండ్ 6-6:30కి బేగం బజార్లో బయలుదేరి సుమారు 8 గంటల ప్రాంతంలో అప్పా జంక్షన్ దాటి ఆ టీ స్టాల్ దగ్గర ముందు పోతుండగా ఒక స్కార్పియో వెహికల్ వచ్చింది. 9909 వెహికల్ వచ్చి మమ్మల్ని తగిలిచ్చారు మీరు ఎక్కడ అని చెప్పి బండి వెనుక చాపేశారు. సరే ఇతను డ్రైవర్ రవికుమార్ దిగి అయ్యో తప్పైందండి ఏమంటే రిపేర్ చేస్తామని చెప్పి క్షమాపణ చెప్పాడు అక్కడ. సరే ఇది ఏమైందని చెప్పి చాలామంది అక్కడ వచ్చి గ్యాదర్ అయ్యారు అక్కడ ఈ వెహికల్ ఆపగానే. సరే వీళ్ళు ఏం చేశారంటే సరే సారీ చెప్పినని చెప్పి ఠీకే అని చెప్పి వాళ్ళు ఈ స్కార్పియోలో ఉన్న 4 వ్యక్తులు ముందుకెళ్ళారు. వెళ్ళిపోయారని చెప్పి ఇతను రవికుమార్ అతను జైలు వెహికల్లోనే తిరిగి అజీజ్ నగర్ వైపు వెళ్తున్నాడు. అతను కోజికి వెళ్ళాలి. ఒక 10-15 నిమిషాల సమయంలోనే వాళ్ళకు అజీజ్ నగర్ చివరస్తా వస్తుంది. మళ్ళీ వెంటనే అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ ఓవర్టేక్ చేసి మళ్ళీ ఆపినారు అక్కడ. మళ్ళీ ఆపి మేము క్రైమ్ బ్రాంచ్ పోలీసులో మేము మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ చూపెట్టమని చెక్ చేస్తామని చెప్పి చెక్ చేసి చూపించారండి. అక్కడ ఇలా డ్రైవింగ్ లైసెన్స్ చూపించారు, ప్లస్ వెహికల్ లైసెన్స్ చూపించారు, డాక్యుమెంట్ చూపించారు. సరే వెంటనే క్రైమ్ బ్రాంచ్ మీద ఏం లేదని చెప్పి బలవంతంగా ఒక అతను హైదరాబాద్ డీన్దార్ అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజీ మరియు యూనివర్సిటీలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ ఘనంగా సన్మానించారు. सैयद वलीउल्लाह हुसैन फॉर द ईयर ऑफ 2019 and 20 और ये मेरे भतीजे हैं सैयद इब्राहिम रिजवान बिन हयात सन ऑफ तकरीबन 8 बच्चों का जो है इंतखाब हुआ है. सैयद बेस्ट प्लेयर ऑफ द टूर्नामेंट का इन्हें अवार्ड मिला है. कोशिश है ये बड़ी दिलचस्पी से जो है ना बच्चों को तैयार कर रहे हैं. बहुत बहुत बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. आज दीनदार अंजुमन में एक तकरीब मुनक़िद की गई जिसके मेहमान ख़ुसूसी जनाब जाफर साहब MLA नामपल्ली और डॉक्टर सैयद सिद्दीक़ हुसैन साहब दीनदार अंजुमन के निगरानकार सब मौजूद थे. इसमें ख़ास बात बोलना है हैदराबाद के फ़ुटबॉल के लिए. हैदराबाद का फ़ुटबॉल तकरीबन ख़त्म हो चुका है. हर क्लब में हर जगह देखिए आप झगड़े आपस में होते हुए एक दूसरे के इख्तलाफात की वजह से बच्चों का नुकसान हो रहा है. लेकिन हमारे अंजुमन में बच्चों की प्रैक्टिस वगैरह के साथ साथ वहाँ दीनी तालीम भी होती है जिसकी वजह से बच्चे जो है ना प्रैक्टिस करके आगे बढ़ रहे हैं. अब विजयनगर कॉलोनी में एक फ़ुटबॉल क्लब है जिसकी वजह से बच्चों का नुकसान बहुत हुआ. लेकिन 34 साल के अरसे के बाद ये हमारे एक नौजवान जिसको जो है ना सेंट्रल एक्साइज में जॉब मिला वो स्टेट टीम के सीनियर स्टेट टीम की में खेल कर नुमाया कारनामा अंजाम दिया.
जिसका ఇక వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎర్రబెల్లి సమ్మక్క సారక్క దేవతలను మాజీ డీసీసీబీ చైర్మన్ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు అని అన్నారు. एमएलए बदल रहा है ओके सदा वाले ఓకే ఎర్రవెల్లి గ్రామంలో బైరున్ బండ సమ్మక్క జాతరకు ఆహ్వానం పలికిన చిన్నబాబు గారికి అదే ఇక్కడ గ్రామ పెద్దలకు అతనికి సహకరిస్తున్న పత్రికా సోదరులకు యువకులకు అక్కలకు చెల్లెలకు అందరికీ సమ్మక్క దయ ఉండాలని సమ్మక్క ఆశీర్వాదం ఉండాలని సమ్మక్క బడుగు బలహీన వర్గాలకు గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న అక్కడ సామాజిక వర్గానికి చెందిన సమ్మక్క జాతర పేదల పక్షాన నిలబడి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి రెండు కూడల అన్నం దొరకని పక్షంలో హరిజనులకు గిరిజనులకు తోడుగా ఉండి కాకతీయులకు పట్టం కట్టలేము మేము పప్పం కట్టకుండా మేము బతకలేము 7 సంవత్సరాల కరువు వచ్చింది. ఆ కరువులో దయచేసి మమ్మల్ని ఆదరించమని చెప్పి రాజులను కోరితే రాజులు శిక్షిస్తే ఆ శిక్ష వల్ల ఆ దాడిలో ప్రజల పక్షాన నిలబడ్డ సమ్మక్క సారక్కలు ఇలా మరణం చెందారు. ఆ మరణమే సమ్మక్క సారక్కలు. ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి అమరులయ్యారో ఇలా అదే ప్రజలు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్గం చెందిన ప్రజలు ఇలా వాళ్ళని దేవతలు చేశారు. భారతదేశంలో అతిపెద్ద జాతరగా నిలిచిన సమ్మక్క జాతరల అంటే ప్రజల పక్షాన నిలబడితే ఎవరైనా దేవుళ్ళు అవుతారు. అందుకోసమే మా చిన్నబాబు గారు కూడా ఇలా ప్రజల పక్షాన నిలబడతాడు. సమ్మక్క సారక్క ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా ఈ జాతరను ఎల్లవేళలా ఇదే విధంగా నడపాలని అందరూ మీరు సహకరించాలని. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మోడల్ స్కూల్లో ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రెస్ కోడ్, హెయిర్ కటింగ్ వంటి పలు అంశాలు తప్పనిసరిగా పాటించాలని క్రమశిక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ క్రమశిక్షణతో జీవితంలో ఎన్నో ఉన్నతమైన స్థానాలు పొందవచ్చు అని అన్నారు. అనంతరం పాఠశాలలో పలువురు విద్యార్థులకు నాయి బ్రాహ్మణులచే హెయిర్ కటింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా రేపటి నుంచి మోడల్ స్కూల్లో ఉన్న డిసిప్లిన్ సంబంధించిన విషయంలో మరింత కఠినంగా ఉంటూ అందరూ ఫుల్ యూనిఫామ్తో రావాలి. నీట్ కటింగ్తో వచ్చి ఇక్కడ బోధిస్తున్న అంశాలని ఇక్కడ పాటిస్తున్న నియమాలను పాటించి స్కూల్కు మంచి పేరు వచ్చేలా చర్యలు తీసుకోవడంలో కొద్దిమంది పిల్లలు ఇట్లాంటివి ఎందుకు అని తెలియడంతో నాకు కంప్లైంట్ చేయడంతో నాకు సార్ ఫోన్ ద్వారా తెలియజేయడంతో నేను కూడా వచ్చి పిల్లలందరికీ సర్ది చెప్పి ఈరోజు కటింగ్ తీయడం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక రేపటి నుంచి మన మోడల్ స్కూల్ అనేది ఒక మంచి ఆశ్రమ పాఠశాలగా మంచి రిజల్ట్స్ తెచ్చుకునే దిశగా వెళ్ళడంలో పిల్లలందరూ సహకరిస్తారని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దీనికి ప్రిన్సిపల్ సారు తర్వాత అధ్యాపక బృందం కూడా చాలా చేసి వాళ్ళందరినీ ఒప్పించి ఇంకా రేపటి నుంచి మంచి నియమాలు మా మోడల్ స్కూల్లో ఉన్న నియమాలను పూర్తిగా పాటించేలా వాళ్ళు చర్య తీసుకుంటా అని చెప్పడం పిల్లలు కూడా సంతోషకరంగా దాన్ని స్వీకరించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మహాసంద్రాన్ని తలపిస్తోంది. మేడారం కోయ పూజారులు చిలకలగుట్ట వద్దకు అమ్మవారిని చేర్చిన సందర్భంగా భక్తులు లక్షల సంఖ్యలో గద్దెల వద్దకు చేరుకొని భక్తి పారవస్యంతో నిండిపోయారు.
పంపించండి అమ్మవారు దర్శనానికై భక్తులను ముందు పంపించండి. చందన్న నమస్తే నమస్తే చందన్న వచ్చేసి చంద్రబాబు గారు అది కూడా ఎంపీటీసీ బ్యాగ్ ఉందండి. ఇక్కడ బ్యాగ్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో పోగొట్టుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అందులో బ్యాగ్ ఇక్కడ దొరికింది. సంబంధించిన జర్నలిస్ట్ మిత్రులకి బ్యాగ్ దొరకడం వల్ల ఇక జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 12వ విడత సామాజిక తనిఖీలు చేపట్టారు. మండలంలోని 24 గ్రామాల్లో డీఆర్పీ బృందాలు సామాజిక తనిఖీలు పర్యటించాయి. తనిఖీల్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమేష్ ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్పీలు మాట్లాడుతూ 2018-19 సంవత్సరాల ఖర్చుకు సంబంధించి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై మండిపడ్డారు. ఇక్కడ వర్క్ పని ప్రదేశం నందు పీసీసీ ఉంది సార్. వాటికి సంబంధించిన ఎంబీలో రికార్డ్ లేదు సార్. అక్కడ పని ఉంది కానీ ఎంబీ రికార్డ్ చేయలేదు. అట్టి పేమెంట్ వాళ్ళకి రాలేదని స్కూల్కి వెళ్ళడం జరిగింది. బెనిఫిషియల్ కూడా ఇక్కడ వచ్చింది సార్. కొడిమియాల మండలంలో టోటల్గా రికవరీ మరియు ఫైన్ రావడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు 23,113, టీఏలకు 15,596, సిఓకు 3,798, ఏపీఓకు 2,000, మొత్తం 35,507 రూపాయలు రికవరీ మరియు ఫైన్ వేయడం జరిగింది. ఇందులో సార్ టైం బౌండ్ పెట్టిన అమౌంట్ కూడా దాదాపు ఒక 50,000 వరకు ఉంటుంది. అది కూడా మీకు ఫ్యూచర్లో అవుతుంది, యాడ్ కాకుండా చూసుకుంటారని నేను ఆశిస్తున్నా. అది కలపలేదు, దీంట్లో కలపలేదు. పర్లేదు, మీరు గుర్తించిన తర్వాత అయినా కొన్ని స్టార్ట్ అయినాయి, అన్ని ప్రోగ్రెస్కి వచ్చినాయి కదా. మిగతా మెటీరియల్ ఇక అగ్రహం పహాడ్ సమ్మక్క జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సమ్మక్క జాతరలో తొలి ఘట్టమైన సారళమ్మ వనదేవతను పూజారి గోనెల వెంకన్న గద్దెకు చేర్చగా తల్లి రాకతో భక్తులు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. ఎదురుకోళ్లను ఎగురవేసి స్వాగతం పలికారు. రెండవ రోజు సమ్మక్క వనదేవతను పూజారి గోనెల సారంగపాణి, గుళ్లపెళ్లి సాంబశివరావు, ఉడతల గోవర్ధన్లు అశేష జన సందోహం మధ్య గద్దెవద్దకు చేర్చారు. ఈ సందర్భంగా జాతర శివసత్తులతో పూనకాలతో మారుమోగింది. ఈ జాతరను వరంగల్ రూరల్ ఆర్డీఓ మహేందర్, పరకాల ఆర్డీఓ కిషన్, ఏసీపీ శ్యామ్ సుందర్, తహసీల్దార్ ముంతాజ్, సిఐలు రంజిత్ కుమార్, అలాగే శివరామయ్యలు పర్యవేక్షించారు.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనదేవతను దర్శించుకోవడం సంతోషంగా ఉందని, అమ్మవారి దయతో త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి పంట పొలాలకు నీరు అందిస్తామని అన్నారు. సర్వమంగళమాంగళ్యే శివే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మానకొండ నియోజకవర్గం సంతు దేవ సక్రి దేవతాభ్యో నమః. జై బోలో సమ్మక్క మాత. దుద్ధోదకం డైరెక్టర్ ఉషాయిరే గారు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆ యొక్క వనదేవతను చూసి అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ఆ యొక్క అమ్మవారి ఆశీర్వచనాన్ని పొందడం జరిగింది. కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి సమ్మక్క సారలమ్మల జాతరకి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము అమ్మవారి ఆశీస్సులతోని, సమ్మక్క సారలమ్మ దివ్య ఆశీస్సులతోని ఈ సంవత్సరం కూడా మాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మన నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే కాలంగా ఇది ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. అమ్మవారి ఆశీస్సులతోని అనుకున్నంత సమయానికన్నా ముందుగానే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మిడ్ బానెట్ ద్వారా మనకు కూడా నీళ్లు. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కన్నయ్య కుమార్ పై రాళ్లదాడిని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి, విరుచుకుపడ్డారు. వ్యతిరేకించండి కన్నయ్య కుమార్ పై ఆర్ఎస్ఎస్ గుండాల దాడులను వెంటనే వ్యతిరేకించండి కన్నయ్య కుమార్ పై దాడులను ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాల దాడులను వెంటనే పోరాటం పోరాటం ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాల దాడులకు వ్యతిరేకంగా పోరాటం పోరాటం ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాల దాడులకు వ్యతిరేకంగా సిగ్గు కన్నయ్య కుమార్ పై దాడులు చేయడం అంటే వ్యతిరేకించండి కన్నయ్య కుమార్ పై దాడులను వెంటనే వ్యతిరేకించండి కన్నయ్య కుమార్ పై దాడులను వెంటనే వారిపై దాడులు చేయడం చాలా బాధాకరమైన విషయం. మొన్నటికి మొన్న జేఎన్యూ విద్యార్థుల పైన ఈ బీజేపీ ప్రభుత్వం దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న గాంధీ వర్ధంతి రోజు విద్యార్థుల పైన మరో పైశాచిక బీజేపీ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ గుండాలు దాడులు చేయడం జరిగింది. ఈ నిన్నటి రోజున ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నయ్య కుమార్ పై దాడి చేసి కాన్వాయ్ డ్రైవర్ను తీవ్రంగా గాయపరిచి ఇటువంటి సిద్ధాంతాల మిమ్మల్ని ప్రేరేపించుతున్నది బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి రాజేంద్రనగర్ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థను సందర్శించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ టెక్నాలజీ పార్కుల్లో ప్రకృతి సిద్ధమైన పదార్థాల తయారీని పరిశీలించిన గవర్నర్. క్రైమ్ పోలీసులమనే దోపిడీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్. బేగం బజార్లో వాహనదారు నుంచి 40,000 రూపాయలు నగదు దోచుకున్న దుండగులు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నయ్య కుమార్ పై దాడిని ఖండించిన నాయకులు. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.